సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి గ్రామంలో అయితే కోడి పందాలు చాలా పెద్ద ఎత్తులో నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. గ్రామ శివారుల్లో అయితే మనం చాలా చోట్ల ఈ కోడి పందాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. చాలా మంది యువత కూడా పాల్గొని దీంట్లో అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితిని చూస్తే మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక బడి ప్రాంగణంలో అయితే ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్కనే గుడి కూడా ఉన్న పరిస్థితి ఉంది. బడి గుడి మధ్యలో ఈ కోడి పందాలు నిర్వహించడం పట్ల సర్వత్రా అయితే విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. మనం చూడొచ్చు విజువల్లో ఖచ్చితంగా ఎలా అయితే కోడి పందాలు జరుగుతూ ఉన్నాయో, ఎలా నిర్వహిస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఈ కోడి పందాలు నిర్వహించడం పట్ల అయితే సర్వత్రా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఈ విమర్శల పట్ల మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. స్కూల్లో తుని మండలంలోని వి కొత్తూరు పంచాయతీలో ఉన్న ఈ యొక్క జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అయితే మాత్రం ఈ గ్రామస్తులు అయితే ఈ యొక్క పందెం రాయిలు అయితే మాత్రం బరి తెగించారనే చెప్పాలి. ఈ యొక్క స్కూల్ ప్రాంగణంలో కోడి పందాలు, గుండాట, అలాగే పేకాట కూడా ఆడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. కరెక్ట్గా 2 రోజుల క్రితం ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క స్కూల్ ఆవరణలో అయితే జిల్లా పోలీసుల యొక్క ఆధ్వర్యంలో సాంప్రదాయ క్రీడలు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఆ ఫ్లెక్సీని కూడా పక్కన పెట్టుకుంటానే ఆ ఫ్లెక్సీని పెట్టుకునే సైతం ఈ యొక్క కోడి పందాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క గ్రామంలో ఉన్న కూటమి నాయకుల యొక్క ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క కోడి పందాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కోడి పందాలు తుని రూరల్ పోలీస్ స్టేషన్ కి కోతవేడు దూరంలోనే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయినా సరే ఈ యొక్క గుడిలో కోడి పందాలు ఆడుతున్నా సరే పోలీసులు అయితే పట్టించుకోలేని పరిస్థితి ఉంది. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఈ పరిస్థితి జరగడం పట్ల సర్వత్రా అయితే విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీన్ని ఏ విధంగా చూస్తారనేది మాత్రం మనం చూడాలి. ఎందుకంటే గుడిలో అలాగే బడిలో కోడి పందాలు ఆడటం మాత్రం సర్వత్రా అయితే విమర్శలకి తావిస్తుందనే చెప్పాలి. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.